బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాద్ జిల్లా గార్ల మండలం ముత్తితండాలో ఇద్దరు చిన్నారులు గడ్డి మందు తాగారు. కూల్ డ్రింక్ అనుకొని గడ్డి మందును చిన్నారులు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధిత చిన్నారులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చంద్రహాస్, నిఖిల్ అనే ఇద్దరు చిన్నారులు గడ్డి మందు తాగారు. వారి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం మహబూబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మహబూబాద్ జిల్లా గార్ల మండలం ముత్తితండాలో ఇద్దరు చిన్నారులు గడ్డి మందు తాగారు. కూల్ డ్రింక్ అనుకొని గడ్డి మందును చిన్నారులు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధిత చిన్నారులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చంద్రహాస్, నిఖిల్ అనే ఇద్దరు చిన్నారులు గడ్డి మందు తాగారు. వారి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం మహబూబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ అందిస్తారు. థ్యాంక్ యూ సంపత్. మహబూబాద్ జిల్లా గార్ల మండలం ముత్తితండాలో విషాదం చోటు చేసుకుందని కూడా చెప్పవచ్చు. అయితే ఇటు పంట పొలాలకు సంబంధించి కూడా ఇటు పిచికారీ చేసే ఆ మందును ఇంట్లో నిల్వ ఉంచిన నేపథ్యంలో కూడా దీనిని గమనించిన చిన్నారులు థమ్స్అప్ అనుకొని గడ్డి మందును తాగిన విషాద ఘటన మాత్రం మహబూబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే మొత్తంగా కూడా ఇటు ఏదైతే ఇటు చిన్నారులు చంద్రహాస్, నిఖిల్ ఇటు ఇంట్లో ఆడుకుంటుండగా పక్కనే ఉన్న ఇటు మందును కూల్ డ్రింక్స్ అనుకొని ఇటు తాగారు. ఇటు ఏదైతే చేను పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఇటు పిల్లల వద్ద వారికి వాసన రావడాన్ని గమనించిన ఇటు తల్లిదండ్రులు ఇటు వారిని మందలించిన నేపథ్యంలో కూడా దీంతో ఇటు చిన్నపిల్లలు కూడా ఇటు వారిని మందలించి అడగగా ఇటు మందు సీసాను చూపించిన తర్వాత మాత్రం తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురైన పరిస్థితి ఉంది. అయితే మొత్తం వెంటనే ఇటు పిల్లలను కూడా గార్ల స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అయితే మెరుగైన చికిత్స నిమిత్తం కూడా మహబూబాద్ జిల్లాలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇటు ఏదైతే చికిత్స నిమిత్తం సంబంధించి కూడా ఇప్పటికే చిన్నారులకు సంబంధించి పరిశీలించిన డాక్టర్లు 24 గంటల తర్వాత అబ్జర్వేషన్ లో ఉన్న తర్వాతనే వాళ్ళ హెల్త్ కు సంబంధించి కూడా చెప్తామంటూ కూడా డాక్టర్ చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే ఇటు చిన్నారుల తల్లిదండ్రులు మాత్రం దుఃఖ సాగరంలో మునిగిపోయారు. అయితే మొత్తంగా కూడా ఇటు థమ్స్అప్ అనుకొని ఇటు గడ్డి మందు తాగిన నేపథ్యంలో కూడా కొంత చిన్నారులకు మాత్రం ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమించిందని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే డాక్టర్లు కూడా 24 గంటలు దాటితేనే చిన్నారులకు సంబంధించి కూడా వాళ్ళకు సంబంధించి ప్రాణహానికి సంబంధించి కూడా చెప్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో తల్లిదండ్రులు మాత్రం దుఃఖసారంలో మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. సంపత్. థ్యాంక్ యూ హరికృష్ణ. నా పేరు నగేష్ అండి. అది గార్ల మండలం ముత్తితండ. ఇద్దరు పిల్లగాళ్ళు ఇంటికాడ వెళ్ళేది ఇవాళ. ఇంటికాడ కొంచెం ఆడుకుంటుంటే అది దానికి ఏదో థమ్స్అప్ బాటిల్ ఏదో అనుకుని తాగారండి. ఇంటికాడ కొంచెం 50 ml దాకా ఉండేది ఈజీలో తాగారండి. ట్రైనింగ్ పై వచ్చేసరికి తాగారు. అది వాసన వస్తుంది బట్టలకి ఏమని చూసి అది పాయిజన్ స్మెల్ వస్తుంది. హాస్పిటల్కి తీసుకొచ్చాము. 24 అబ్జర్వేషన్ ఏమి చెప్పలేమండి. ఏదైనా వాంతులు, విరేచనాలు, ఏదైనా సిమ్టమ్స్ లేదంటే చెమటలు ఎలా అయినా వస్తే బ్రీత్ రాకపోతే దానికి సంబంధించి నేను వరంగల్ హాస్పిటల్కి రాసిస్తే